అల్వాల్ జానకినగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు గారు పలువురు మహిళలను సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, ఎక్కడ మహిళలు పూజింపబడతాయో అక్కడ వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొన్నారు। బంగారం నిండాలే మా గుండెల్లోన వజ్రాల వాన కురిపించే కోన నా తెలంగాణ జై బోలో తిల్లన్నా మా కన్నుల్లోన మెరవాలి శానా। మహిళా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా గమనించారు, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మరి ఓం శ్రీ సాయి కాలనీకి రావడం జరిగింది। కానీ ఎన్నికల తర్వాత ప్రతి కాలనీ కూడా ప్రతిరోజు తిరగడం జరుగుతుంది। మరి అన్ని కాలనీలు ఒకే సమయంలో చేయలేము కాబట్టి ఒకే ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని కాలనీసే మిగిలిన్నాయి। ఈ 1 వీక్ 10 days లో పూర్తి చేసుకుంటాం। మరి అదేవిధంగా ఎన్నికలకు మునుపు మేము చెప్పినట్టు ఎవ్రీ 15 days జితేంద్రనాథ్ కానీ నేను కానీ తప్పకుండా ఇక్కడికి వస్తాం। మీరు ఉన్నా లేకున్నా ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉంటారో వారితో మీ సమస్యలు తెలుసుకొని వెంటనే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మరోసారి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు। ఇక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, మా సిగ్నేచర్ ఉంటుంది అక్కడ। నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంతకు మునుపు ఏ నాయకులు చేయని విధంగా మరి జితేంద్రనాథ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాను। ఇప్పుడే జితేంద్రనాథ్ గారు చెప్పారు, మళ్ళీ ఎన్నికలకు తప్పకుండా మరి నేను కంకణలో ఎవరో తప్పకుండా ఎన్నికలకు ఓటాడడానికి మీ దగ్గరికి వస్తాం। కానీ రేపు మేము ఓటాడకుండా జితేంద్రనాథ్ గారు చాలా చక్కగా పనిచేశారు, జితేంద్రనాథ్ గారు వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు ఓటేస్తామనే విధంగా జితేంద్రనాథ్ గారు పనిచేస్తారని చెప్పి ఇప్పుడే మీకు ప్రామిస్ చేయడం జరిగింది। తప్పకుండా అదే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మరి ఎన్నికలకు మునుపు మహిళల భద్రత అంటే ఈ చైన్ స్నాచింగ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటుంది। ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది। మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అభివృద్ధిలో అదే విధంగా దూసుకెళ్తా ఉన్నారు। ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇప్పుడు రోడ్ అన్ని కమర్షియల్ రోడ్స్ అన్ని కూడా షాప్స్ ఉన్న ప్లేస్ లో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని సీసీ కెమెరాలు మరి ఏర్పాటు చేస్తా ఉన్నారు। మధ్యలో సీసీ కెమెరాలు మరి పూర్తి చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము అన్ని ఇనిషియేటివ్ తీసుకుంటానని చెప్పి వచ్చేది కదమ్మా 6 days ఒకసారి, ఇప్పుడు 3 days పూర్తిగా మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది। సీఎం గారు కూడా చెప్పారు, నెక్స్ట్ ఎన్నికల్లో నేను ఓటు అడగను, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళకి నేను నిద్రపోనని చెప్పారు। అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు। ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది। మన టెండర్ ప్రాసెస్ కూడా మొన్ననే కేటీ రామారావు గారు వచ్చి 190 crores వర్క్ ప్రారంభించారు। మనకు ఒక 8 నెలలు 10 నెలలు మాక్సిమం 1 year లోపల మన అల్వాల్లోనే కాదు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ లో పూర్తిగా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది।